యోహాను సువార్త అధ్యాయము 19 పరిశుద్ధ వచనములు 31 నుండి 37 వరకు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు, కాలు విరుగగొట్టి వానిని దింపి వేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను మరి ఒకని కాళ్ళను విరుగగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాలు విరుగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బెల్లముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరుగగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను మరి ఒక్క లేఖనము ఇట్లు నెరవేరెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. A reading from the Holy Gospel according to St. John, chapter 19, verses 31 to 37. Since it was the day of preparation, the Jews did not want the bodies left on the cross during the Sabbath, especially because that Sabbath was a day of great solemnity. So they asked Pilate to have the legs of the crucified men broken and the bodies removed. Then the soldiers came and broke the legs of the first and of the other who had been crucified with him. But when they came to Jesus and saw that he was already dead, they did not break his legs. Instead, one of the soldiers pierced his side with a spear, and at once blood and water came out. He who saw this has testified so that you also may believe. His testimony is true, and he knows that he tells the truth. These things occurred so that the scripture might be fulfilled. None of his bones shall be broken. And again, another passage of scripture says, they will look on the one whom they have pierced. The gospel of the Lord. Praise the Lord of Jesus Christ. క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు యొక్క తిరు హృదయ మహోత్సవమును మనము కొనియాడుతూ ఉన్నాము. తిరు హృదయం అంటే దానికి గుర్తు ఏమిటంటే ప్రేమ. హృదయం అనేటువంటి చిహ్నంను చూస్తే ప్రేమకు గుర్తు. ప్రేమ కలిగిన వారు త్యాగము పూరిత జీవితం జీవిస్తారు, ఇతరులను మన్నిస్తారు. ఈ రెండు గుణాలను మనం చూస్తున్నాము యేసు ప్రభువులో. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన త్యాగము కలిగి జీవించారు. రెండవది మన్నించారు. అందరికీ మేలు చేశారు. గుడ్డి వారికి చూపు ఇచ్చారు. కుష్ఠరోగులను తాకి స్వస్థత ఇచ్చారు. పాపాత్మను మన్నించారు. ఇలా ఆయన అందరికీ మేలు చేశారు. చివరికి తన ప్రాణమును కూడా మన కొరకు ఇచ్చారు సిలువలో. మనమందరం కూడా పరలోకం చేరాలి, పరలోక రాజ్యాన్ని స్వీకరించుకోవాలి. దాని కొరకు యేసయ్య తన ప్రాణాన్ని త్యాగంగా ఇచ్చారు. రెండవది ఆయన అందరినీ మన్నించారు. సిలువలో ఉన్నప్పుడు కూడా
అందరిని మన్నించారు, క్షమించారు. ఆయన చెప్పటం మాత్రం కాదు, ఆయన చెప్పటం మాత్రం కాదు, అందరిని మన్నించండి, ప్రేమించండి చెప్పటం మాత్రం కాదు, ఆయనే చేసి చూపించారు. కాబట్టి ఈరోజు యేసు ప్రభు యొక్క తిరుహృదయ పండుగను మనం కొనియాడుతూ ఉండగా యేసు ప్రభు యొక్క త్యాగపూరితమైన జీవితాన్ని మనం ధ్యానించుకుందాం. ఆయన మన కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని ధ్యానించుకుందాం, యేసయ్యని ప్రార్థించుకుందాం. దేవా, మమ్మల్ని కూడా మన్నించండి, మాకు కూడా నిత్య జీవితాన్ని దయచేయండి అని అడుగుతాం. ఇశ్రాయేల్ ప్రజలు మరల పాపములు పడిపోయినప్పుడు, విగ్రహ ఆరాధన చేయటానికి వెళ్ళినప్పుడు దేవుడు వారిని మన్నించారు. దేవుడు వారిని మన్నించి మరల మన్నించి వారిని తన సొంత దేశానికి తీసుకువచ్చారు. అదే దేవుని యొక్క గొప్పతనం. కాబట్టి యేసు ప్రభు యొక్క తిరుహృదయంలో మనము కూడా, దేవా మాకు కూడా స్థలం ఇవ్వండి, మీ హృదయంలో మమ్మల్ని మన్నించండి, ఆశీర్వదించండి, మా కుటుంబాన్ని కాపాడండి అని ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం యేసయ్య, పరిశుద్ధుడా పరిశుద్ధుడా మంచి కాపరి యేసయ్య, మా అందరినీ మన్నించండి, మా అందరికి నిత్య జీవితాన్ని దయచేయండి. మీ ప్రేమ గొప్పది, మీ కరుణ గొప్పది, నీ కృప గొప్పది యేసయ్యా. నీకే స్తోత్ర వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ ప్రార్థనలన్నిటిని మా నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.